ప్రేమించే వాళ్ళు పక్కనుంటే నరకం గూడా స్వర్గంలాగా అనిపిస్తుందంట. నిజంగా ఈ స్వర్గం లాంటి ప్లేస్‌లో లేడని చానా ఫీల్ అయ్యాను నేను. సో, అమ్మని తీసుకొని కేఆర్ నగరానికొచ్చాను. మైసూర్ డిస్ట్రిక్ట్. మీకు తెలిసే ఉంది గదా! అమ్మకి చెయ్యి 1 మంత్ నుంచి ఇట్లా చేయించుకో అని చెప్పి చాలా హాస్పిటల్‌కి పుత్తూరు కట్టు అది ఇది చాలా ఏపిచ్చాను. నిజంగా చాలా సఫర్ అవుతుంది నొప్పికి. సరే ఇక్కడ కేఆర్ నగరానికి బెంగుళూరు నుంచి ఎతుక్కొని మరీ వచ్చాను. మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడికొచ్చాక అవుతుందా లేదా ఏం చేస్తారా మళ్ళీ అని అనుకున్నాను. స్కాన్ తీసి ఇట్లా ఒక్క 2 నిమిషాల్లో ట్రీట్మెంట్ చేశారు. మీకు ఎట్టైనా పెట్టుకొని చెయ్యి అని చెప్పారు సరిపోయిందనేసి. నిజంగా నేను నమ్మలేకపోయాను. ఇక్కడికి ముంబై, కేరళ, తమిళనాడు అన్ని చోట్ల నుంచి వస్తారంట. నైట్ అంతా కూడా అక్కడే స్టే చేసి టోకెన్ తీసుకుంటారు. 5:00 నుంచి టోకెన్ అయితే ఇస్తారు. కాళ్ళు అరిగిపోయింటే ఇట్లా వెన్నెముకలో అక్కడ ఏమో అంటే ఎక్స్ట్రా మజిల్ పెరుగుతుంది కదా, అలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. మాకు సరిపోయింది. మేము అట్లా 2 మంత్స్‌కి లేకపోతే 6 మంత్‌కి ఒకసారి వస్తున్నామని చెప్పారు. అంత బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేనిక్కడ యలంక, దొడ్బళ్ళాపురంలో కూడా ఏపిచ్చాను గానీ 1 మంత్ నుంచి తిరుగుతూనే ఉన్నాను. అస్సలు కాలేదు. మీకెవరికైనా ఈ అడ్రెస్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. యాస్ పాసిబుల్ నేనైతే బయోలో లింక్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడే దగ్గరలో పోతా ఉంటే హైవేలో ఇంకా కేఆర్ఎస్ డ్యామ్ అయితే ఉనింది. ఈవినింగ్ అయిపోయింది. నిజంగా వెళ్దామా వద్దా అని డౌట్‌లో 7 కిలోమీటరు ఇంకా హైవే నుంచి అని చెప్పి పర్లేదులే వెళ్దామని చెప్పి వచ్చాను. ఎందుకంటే నేను ఒక్కటే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను బెంగుళూరు టు మైసూరు. మళ్ళీ రిటర్న్ నైట్ టైమ్‌లో పోవాలి కదా అనేసి కొంచెం భయమేసింది. కానీ ఎప్పుడూ రాలేదు కదా అమ్మ నేను ఫస్ట్ టైమ్ వచ్చేది. అది ఫ్యామిలీతో వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. మంచి గాలి, వాతావరణం అక్కడి నుంచి నాకసలు రాబుద్దే కాలేదు. అమ్మ అయితే ఒక చేత్తో నేను తీస్తాలే పర్లేదని 2 ఫోటోలైతే తీసింది. మా అమ్మ ఎలా ఫోటోలు తీసిందని కమెంట్ చేసేయండి.